ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఐ స్టిక్ పజిల్ అండ్ ఐ లవ్ యూ ఆల్ఫాబెట్ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఐ స్టిక్ పజిల్ చేయాలి అంటే ఏమేం మెటీరియల్ కావాలో ఫస్ట్ చూపిస్తాను. A4 సైజ్ గ్లాసీ పేపర్ మీద ప్రింట్ తీపిచ్చాను. సిజర్, బ్లేడ్, ఐ స్టిక్స్, గ్లూ, రిబ్బన్, గ్లిటర్ పెన్స్ కావాలి. జిరాక్స్ షాప్లో గ్లాసీ పేపర్ మీద ప్రింట్ తీయమంటే తీసిస్తారు ఫ్రెండ్స్. 30 రూపీస్ తీసుకుంటారు ప్రింటింగ్కి. సైజ్ వచ్చేసి విడ్త్ 11 సెంటీమీటర్స్, హైట్ 15 సెంటీమీటర్స్. విడ్త్ ఎలా తీసుకోవాలంటే మనము ఐ స్టిక్ సైజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. హైట్ వచ్చేసి మన ఇష్టం అండి, 15 సెంటీమీటర్ వరకు తీసుకోవచ్చు. 15 సెంటీమీటర్స్ తీసుకుంటే 13 స్టిక్స్ వరకు పడతాయి. ఫస్ట్ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి. నేను వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ చూపిస్తున్నాను. బర్త్డేకి, యానివర్సరీకి కూడా చేయొచ్చు. నేను అప్పుడప్పుడు చాక్లెట్ ప్లస్ ఐ స్టిక్ కాంబో పెడుతూ ఉంటాను. ఉట్టి ఐ స్టిక్ పజిల్స్ కూడా నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కాంబోలాగా ఎలా పెడతానో మీకు ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. పేపర్ కట్ చేసుకున్నాక డిజైన్ బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేస్తూ ఐ స్టిక్ని స్టిక్ చేయాలి. ఏదైనా రఫ్ నోట్స్ పెట్టి దానిపై పేపర్ పెట్టి ఐ స్టిక్ని స్టిక్ చేయండి. ఐ స్టిక్స్లో కలర్స్వి కూడా ఉంటాయి. దానితో చేసినా కూడా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. నేను చేసిన కొన్ని రిఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. స్టిక్కి కొంచెం గ్యాప్ ఉంచుతూ స్టిక్ చేయాలి. అలా గ్యాప్ ఉంచడం వల్ల మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. స్టిక్స్ అన్నీ అంటించాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే గ్లూ ఆరిపోయిద్ది. గ్లూ ఆరాక ఏం చేయాలంటే గ్లిటర్ పెన్స్తో మెసేజ్ రాయాలి. మనం ఫస్టే కస్టమర్ని అడగాలి ఏ మెసేజ్ రాయాలి ఏంటి అనేసి అడిగి వాళ్ళ దగ్గర మెసేజ్ తీసుకొని ఆ మెసేజ్ రాయాలి. మెసేజ్ కూడా ఒక 10 లైన్స్ అలా ఉండేటట్టు అడగండి. నేను ఈ వీడియోలో మెసేజ్ రాయడం చూపించట్లేదు ఫ్రెండ్స్. అండ్ కలర్ స్టిక్స్తో కూడా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో పెన్తో మెసేజ్ ఎలా రాయాలో కూడా చూపిస్తాను. ఒక 10 కామెంట్స్ అయినా వస్తే అప్పుడు వీడియో చేస్తాను. వీడియో కావాలి అంటే మాత్రం తొందరగా నాకు కామెంట్ చేయండి. బ్లేడ్తో జాగ్రత్తగా మెల్లిగా స్టిక్స్ని కట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అది ఐ స్టిక్ పజిల్ చేయడము. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. 150 వరకు తీసుకోవచ్చు. 150-200 రూపీస్ చార్జ్ చేయొచ్చు ఉట్టి ఐ స్టిక్ పజిల్కి. ఇంకా మనం ఏదైనా చాక్లెట్ కాంబోలాగా పెట్టామనుకోండి, ఆ చాక్లెట్ ప్రైస్ కూడా యాడ్ చేయండి. స్టిక్స్ అన్నీ కలిపి రిబ్బన్తో నాట్ చేసేసి గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గిఫ్ట్ పేపర్తో ర్యాప్ చేసేయచ్చు. నేను ఎలా ప్యాక్ చేస్తానో కూడా ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. ఫొటోస్తో చేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఐ స్టిక్ పజిల్. నేను యాడ్ చేస్తాను లాస్ట్లో ఇమేజెస్, ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది. ఐస్ క్రీమ్ స్టిక్స్ కాస్ట్ కూడా తక్కువే అండి, 50-20 రూపీస్ ఏమో ఉండిద్ది ప్యాకెట్. ఇది వచ్చేసి ప్లెయిన్ ఐ స్టిక్స్. ఇవి వచ్చేసి కలర్ ఐ స్టిక్స్ అండి, కలర్ఫుల్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. నెక్స్ట్ ఐ లవ్ యూ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆల్ఫాబెట్ మౌల్డ్స్ తీసుకోవాలండి. ఈ మౌల్డ్స్ నెక్స్ట్ దీనికి సంబంధించిన బాక్స్ నేను పూరుస్ వెబ్సైట్లో తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకోవాలి. మెల్ట్ చేసిన చాక్లెట్ ఆల్ఫాబెట్స్ మీద నీట్గా ఫిల్ చేసుకోండి, జాగ్రత్తగా మెల్లిగా చేయండి ఫిల్లింగ్. మనకి ఫస్ట్ ఈ ఫిల్లింగే ఇంపార్టెంట్ అండి. ఎంత నీట్గా చేస్తే అంత ఫినిషింగ్ బాగా వస్తుంది. స్లోగా చేయండి. లెటర్స్ని వైట్ చాక్లెట్తో ఫిల్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దానిపైన మెల్ట్ చేసిన చాక్లెట్ని పోర్ చేసి ఒక 7-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్ సెట్ అయ్యిద్ది. చాక్లెట్ ఎలా మెల్ట్ చేయాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కాబట్టి నేను మెల్టింగ్ ప్రాసెస్ అవేం చూపించట్లేదు ఫ్రెండ్స్.
వీడియో కూడా లెంతీ అయిద్ది. అందుకనేసి నేనైతే చూపించట్లేదు. పైపింగ్ చేశాక నేను 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి దానిపైన నుంచి చాక్లెట్ పౌర్ చేస్తున్నాను. బాగా ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్‌లో 7-10 మినిట్స్ వరకు పెట్టేసేయండి. చాక్లెట్ సెట్ అయ్యాక డీమోల్డ్ చేసి చాక్లెట్‌ని క్లింగ్ ర్యాప్ చేసి బాక్స్‌లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాక్లెట్ కాస్ట్ 100-120 వరకు పెట్టొచ్చు. ఐస్ స్టిక్ పజిల్ కాస్ట్ 150 రూపీస్. మీ ఏరియాని బట్టి 200 రూపీస్ వరకు పెట్టొచ్చు. నేనైతే 150 రూపీస్‌కి ఇస్తాను. టోటల్ వచ్చేసి 270-300 రూపీస్ వరకు చార్జ్ చేయొచ్చు. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా! ఇలా ఐస్ స్టిక్ పజిల్ అండ్ చాక్లెట్ కాంబో ఆఫర్‌లా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.